హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రుద్రాని ఇంట్లో వాళ్ళకి రాజుకు జరగాల్సిన కార్యక్రమం జయించండి అని ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటే, అంతలో కావ్య వచ్చి ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పి వాదిస్తుంది. ఎంత ఎంత వాదిచ్చినా ఎవరూ నమ్మరు. అలా వాదించి వెళ్ళిపోతుంది. అది గమనించిన అమ్మమ్మ గారు కావ్య రూమ్‌లో ఏం చేస్తుంది అని చెప్పి వెళ్లి చూస్తుంది. అక్కడ కావ్య ఏమో రాజుతో మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటూ చూ తను చాలా నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అది చూసిన అమ్మమ్మ బాధలో క్రిందికి వచ్చి అందరితో కావ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలా బాధ వేస్తుంది నాకు తనని చూస్తే అని చెప్పి అంటుంది. అందుకు రుద్రాణి జరగాల్సిన కార్యక్రమం జరిపించేస్తే అప్పుడు కావ్య కూడా గట్టిగా నమ్ముతుంది. అప్పుడు కావ్యకి పరిస్థితి అర్థమవుతుంది అని చెప్పి అంటుంది. అందుకు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సరే రాజుకి రేపే చేసేద్దాము, పిండం పెడదాం అని చెప్పి మాట్లాడుకుంటారు. దానికి రెడీ అవుతారు. తర్వాత రాజు కావ్యని చూసినప్పటి నుండి తన మనసు చాలా నలతగా ఉంటే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో యామిని ఏమో రాజుని ఫారిన్ తీసుకువెళ్ళిపోతాను. ఇక్కడ ఉంటే ఎప్పటికైనా డేంజర్ అని చెప్పి వాళ్ళ మమ్మీ, డ్యాడీలతో ప్లాన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో ఇక్కడే పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళండమ్మా అని చెప్పి చెప్తుంది. దానికి వాళ్ళ నాన్నగారు అబ్జెక్ట్ చేస్తారు. తరువాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే రాజు వస్తాడు. రాజుని చూసి మాట మార్చేస్తారు. తర్వాత రాజుని అడుగుతది. మనం ఫారిన్ వెళ్ళిపోదాము అని చెప్పి రాజుని యామిని అడగగానే రాజేమో నా మైండ్ సహకరించట్లేదు. నా మనసు కూడా కుదురుగా లేదు. అవన్నీ ఇప్పుడే నాకు పెట్టకు. నేను కొంచెం సెట్ అయిన తర్వాత వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజుకి పిండం పెడుతున్నప్పుడు చూసిన కావ్య ఆ ఫోటో లాగి పడేసి మొత్తం అంతా సామానంతా తీసి పడేస్తుంది. నా భర్త బతికే ఉన్నాడని గట్టిగా వాదిస్తుంది. ఇక్కడ రాజునేమో యామిని ఎలా తీసుకువెళ్ళాలి ఫారిన్ అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. రాజేమో కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.